హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను చెప్పాను కదా కోటిలింగాలు వీడియో మీరు కంపల్సరీ చూడాలని. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నిజంగా అంటే చాలా బాగుంటుంది. అసలు అక్కడ మీరు ఎక్స్పెక్టే చేయరు. మీకు తిరిగే ఓపిక ఉండాలా. చాలా గుళ్ళు, ఒకటే గుడి మొత్తం ఉంటుంది. అన్ని శివుడివే ఉంటాయి. మీరు టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే నేను అడ్రస్ చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకటే ప్లేస్ లోని అన్ని రకాల దేవుళ్ళని మీరు దర్శించుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడాలంటే. ఆ గుడి మినిమం 2 hours పడుతుంది గుడి మొత్తం తిరగాలంటే. ఎవరైనా విజయవాడకు వచ్చి కంపల్సరీ టెంపుల్ అయితే చూసి వెళ్ళండి, లేదంటే మీరు చాలా మిస్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇది ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ అయితే మన సీఎం గారి హౌస్. చాలా సెక్యూరిటీ, అసలు ఎక్కడ చూసినా పోలీసులే ఉంటారు. ఆ రూట్ లోనే మనం ఆ టెంపుల్ కి అయితే వెళ్తాము. ఇప్పుడు అక్కడ అంతా పొగలు వస్తున్నాయి కదా, అదే విజయవాడ మొత్తానికి కరెంట్ సప్లై చేస్తుందంట. యాక్చువల్ గా ఆ గుడి విజయవాడకి 12 kilometers దూరంలో ఉంది. అది యాక్చువల్ గా ఒక విలేజ్ లో ఉంది టెంపుల్. మీరు విజయవాడకు వస్తే మాత్రం కోటిలింగేశ్వరుడు, విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళు మాత్రం కంపల్సరీ చూడాలి. విజయవాడలో ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. మా మమ్మీకి కాలు బాగాలేయడం వల్ల మేమైతే వెళ్ళలేదు. అంటే స్టెప్స్ ఉంటాయి కదా, ఎక్కడం మమ్మీకి కష్టం అని చెప్పేసి కొన్ని గుళ్ళకైతే మేము వెళ్ళలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నదే గుడి. మేమైతే లోపలికి వచ్చేసాము. ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకి శివాలయం గుడి అయితే ఉంటుంది. ఇది అమ్మవారి గుడి. అమ్మవారు కొంచెం యూనిక్ గా ఉన్నారు కదా, అంటే ఆ చేతిలో సంథింగ్ ఏదో నాకు ఇంతవరకు అర్థమే కాలేదు. మమ్మీ కూడా ఏంటది చేతిలో అమ్మవారికి కత్త లేదంటే సంథింగ్ ఏదో చేతిలో పట్టుకున్నట్టుంది కదా. ఈ గుడిలో ప్రత్యేకత ఏమంటే శివుడికి 4 faces ఉంటాయి, అంటే 4 ముఖాలు ఉంటాయి. 4 side నుంచి మనం శివుడిని చూడొచ్చు, దర్శించుకోవచ్చు. ఇది 1 2 ఇంకొకటి ఇప్పుడు 3 ఇక్కడికి వస్తుంది. ఇదిగోండి, ఇది 3. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చూస్తామే, అది ఫస్ట్. ఇదిగో చూడండి, ఇక్కడ 4 side నుంచి చూడొచ్చు మనం శివుడిని. మొత్తం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయి అసలు విగ్రహాలు. ఇప్పుడు నేను చూపించేది పైన నుంచి. పైన కూడా టెంపుల్స్ ఉన్నాయి. పైనుంచి మొత్తం ఇదంతా శివుడు. ఇవన్నీ లింగాలు, ఇంకా చాలా ఉన్నాయి లింగాలు. అక్కడ సైడ్స్ ఉండేటివన్నీ స్ఫటిక లింగాలు, కొన్ని ఇంకా వేరే వేరే ఏవో నేమ్స్ ఉన్నాయి. చెప్పారు స్వామీజీ గారు అయితే మొత్తం చెప్పారు అవి ఏ లింగాలని. నాకు కొన్ని గుర్తున్నాయి, మీకు చెప్తున్నా. అది లాస్ట్ ఉన్నాయి స్ఫటిక లింగాలన్నీ. ఇవన్నీ చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయి. చాలా లింగాలు అయితే ఉన్నాయి అక్కడ మొత్తం. మీరు చూసినట్టయితే తను మాలతో అన్ని దేవుళ్ళని మొక్కుతున్నాడు. ఇదైతే నాగలకట్ట అనుకుంటా. గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్ద గుడి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు లోపలికైతే వెళ్ళాలి. అన్ని ఇది కూడా అమ్మవారి టెంపులే. మమ్మీ కుంకుమ వేసుకుంటుంది, అక్కడ అందరూ తీసుకుంటున్నారు కుంకుమలు. చూడండి ఎంత బాగుంది కదా, లింగాలతో స్వామి. ఇంత దర్శనం భలే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా పెడతారు. ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాము. మాకు టైం లేదు, మాకు నెక్స్ట్ ట్రైన్ ఉందని చెప్పి యాక్చువల్గా గుళ్ళోనే తిందాం అనుకున్నాము. బయట ఎందుకు తిందాము, గుళ్ళో తింటే మంచిది కదా అని. కానీ టైమింగ్స్ ఉన్నాయి దానికి. చాలా నీట్నెస్గానే చాలా బాగుంటుందంట ఫుడ్. మీరు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు విజయవాడకి కంపల్సరీ ఇక్కడ తిని వెళ్ళొచ్చు. ఇక్కడ
ఇక్కడ చూస్తే ఇక్కడంతా నాగల కట్టలాగా అన్ని నాగులన్నీ ఉన్నాయి. శరణమయ్యప్ప. ఆల్మోస్ట్ 10 to 20 గుళ్ళు తిరిగేసాము. ఇంకా వెళ్ళిపోయేదనే టైంలో మా డాడీ అప్పుడే వెళ్ళిపోయావా ఇంకా గుళ్ళు ఉన్నాయని చెప్పి మళ్ళీ పిచ్చుకెళ్ళాడు. ఇంకా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అదేదో సంథింగ్ అమ్మవారిని ఊరేగిస్తారు కదా పల్లకి అనుకుంటా అది. ఇదిగో చూడండి ఇదంతా గుడే ఎంత పెద్దదో. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అన్ని లింగాలు ఉన్నాయి, చాలా లింగాలు ఇక్కడ కూడా ఉండింటాయి, 1 కోటి లింగాలు అట్లా ఉన్నాయేమో. మొత్తం లింగాలు, ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చేస్తున్నారు చూడండి, లింగాలన్నీ చేస్తున్నారు. మమ్మల్ని కూడా వచ్చి చేయమన్నారు, మాకు ట్రైన్ టైం అవుతుంది, మేము ఇంకా వేరే గుళ్ళు విజిట్ చేయాలని చెప్పి చేయలేకపోయినాము. ఇక్కడ చూస్తే అక్కడ అన్ని దేవుడు అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది. మొత్తం దేవుళ్ళందరినీ దర్శించుకోవచ్చు మనము. వేరే వేరే ఒక దేవుళ్ళు అమ్మవారంట, అందరూ గణపతులు. ఇప్పుడు మీరు చూస్తే నేను ఒక వీడియో చేశాను గణపతి గురించి. అంటే గణపతిలో కొన్ని ఉంటాయి, శక్తి గణపతి, ద్విజ గణపతి అని ఉన్నాయని చెప్పాను కదా. ఆ గణపతి పేర్లు రూపాలు ఈ స్వామి చూపిస్తాయి. శక్తి గణపతి అలా ఉంటారు, అలా మొత్తం ద్విజ గణపతి అంటే ఎన్ని రూపాలు ఉంటాయి కదా అలా. సిద్ధి గణపతి అలా ఉంటాయి కదా, అట్లా రూపాలు, ఆ స్వామి రూపాలు పేర్లే అవి. ఇట్లా చాలా ఉన్నాయి, నేను కొన్ని తీసినాను. ఇక్కడ సైడ్స్ కన్నీ వినాయక స్వామిదే ఇవన్నీ ఉంటాయి, పేర్లు రూపాలన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇవన్నీ లింగాలే. నేను చెప్పాను కదా కోటిలింగేశ్వర గుడి అంటే ఇదే. ఇది కూడా అమ్మవారి టెంపులే, క్లోజ్లో ఉండే, మేము బయట నుంచి చూసుకొని వచ్చేసాము. శివుడు గుడి ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, శివుడు అదంతా గోల్డ్ తో చేసింది, కిందదంతా సిల్వర్ ఉంటుంది, అది గోల్డ్. వీడియో తీయకూడదు అన్నారు కానీ నేను తీసాను. చాలా బాగున్నాయి, ఇంకా గుళ్ళు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పెడతాను, వెయిట్ చేయండి.